హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైజీపీ అగ్రి ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చి చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం బంగారుపాలెం గ్రామానికి దగ్గరలో అయితే మనం ఉన్నాము. ఇది ఇక్కడ వచ్చి మనం చూస్తున్న ప్రాపర్టీ విస్తీర్ణం వచ్చి మొత్తం 7 ఎకరాలు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూసుకుంటే మనకి బోరు సర్వీస్ ఉంది. ల్యాండ్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. నేత చెట్లు అంతా మనకంతా ఒక 22 ఏళ్ళ వయసు గల చెట్లు. ల్యాండ్ వచ్చి చాలా బాగుంది. ఎర్ర నేల ఇది. మనకి కరెక్ట్గా తార్ రోడ్లో ఇంకా ఒక 50 మీటర్లు మాత్రమే ఈ ల్యాండ్లో డిస్టెన్స్ అయితే ఉంది. ల్యాండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మొత్తం ల్యాండ్ అంతా కూడా ఒకసారి నేను మొత్తం వీడియో తీస్తాను, సార్ చూడండి. డాక్యుమెంట్ కూడా చాలా క్లియర్గా ఉంది. ఈ యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే వీడియో మొత్తం కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది. మొత్తము చెట్లంతా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే ఎక్కువ గడ్డి కనిపిస్తుంది. పంట ఉన్నప్పుడు ట్రాక్టర్తో దున్నితే కాయలంతా రాలిపోతాయి అనేసి ఎవరైతే చెట్లలో కాయలు ఉన్నప్పుడు ట్రాక్టర్తో దున్నుతారు. రీసెంట్గా కాయలు ఎక్కువ వేశారు కాబట్టి చెట్లంతా ఖాళీగా ఉన్నాయి. ఇంకా క్లీన్ చేసి బాగా నీట్గా ట్రాక్టర్ పెట్టి ఒక రైతు క్లీన్ చేయిస్తామని చెప్పాడు. అసలు చాలా ఒక్కొక్క కై కూడా బాగా నీట్గా చదునుగా ఉంది ఫ్రెండ్స్. మనకి ఎగుడు దిగుడుగా లేకుండా చాలా క్లియర్గా ఉంది. మనకి చెట్లు ఏజ్ కూడా చాలా చిన్న చెట్లు ఫ్రెండ్స్. చూడడానికి అట్లా పెద్దగా కనిపిస్తాయి. అంతా ఒక 22 ఏళ్ళ చెట్లు. ఇది కూడా మనకి కరెక్ట్గా హైవేని ఇంకా చూసుకుంటే మనకు ఒక 4.5 అలా వస్తుంది. బంగారుపాలెం ఇంకా చూసుకుంటే 5.5 కిలోమీటర్ వస్తుంది ఇలాంటి దగ్గరికి. తార్ రోడ్లో ఇంకా చూసుకుంటే జస్ట్ మనకు ఒక 50 మీటర్లు కూడా ఉండదు ఫ్రెండ్స్. అది కూడా మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను. ఫ్రీగా కార్ అయితే చాలా ఫ్రీగా వెళ్తుంది. ట్రాక్టర్ కానీ కార్ కానీ మన ఏదన్నా టెంపో. దీనికి అడ్వాంటేజ్ ఏమంటే మనం ఏదన్నా కాయలు కోసి మార్కెట్ చేసుకోవాలంటే కూడా ఈ యొక్క తోటకు ఆనుకొనే ఒక 1 కిలోమీటర్లో అయితే మనకి ఫ్యాక్టరీ, జ్యూస్ ఫ్యాక్టరీని ఇది కూడా ఉంది ఫ్రెండ్స్. 1 కిలోమీటర్ కూడా ఉందో ఇంచుమించు ఒక 750 మీటర్స్ అనుకుంటాము. మనకి అన్ని విధాలుగా చాలా సౌకర్యంగా ఉంది ఒక తోట. ఈ యొక్క ఓనర్ గారు వచ్చి రేట్ వచ్చి ఎకరం ధర 35 అయితే చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్. నెగోషియబుల్ అనేది ఉంటుంది. ఒక బోరు, ఒక సర్వీసు ఉంది. ఒక బోర్ అయినా నీళ్ళు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టోటల్ నేను మొత్తం ల్యాండ్ అంతా కూడా మొత్తం షూట్ చేస్తున్నాను. ల్యాండ్లో చూడడం కానీ చాలా బాగుంది. ఇక్కడ ఎందుకంటే అంటే మీకు కొంచెం అన్డెవలప్మెంట్గా కూడా తెలియచ్చు. ఇది ఎందుకంటే కాయలు దగ్గరలోనే కాయలు అనేది కోసారు కాబట్టి ట్రాక్టర్తో దున్నితే కాయలు ఎంత రాలిపోతాయి అనేసి మీకు క్లీన్ చేయలేదు. ల్యాండ్ అయితే చాలా క్లీన్గా కూడా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే లోపల నడుస్తుంటే తెలుస్తూ ఉంది. ఈ గడ్డి వచ్చింది అంతే కానీ ఇంకేం లేదు. ట్రాక్టర్ పెట్టి క్లీన్ చేసుకుంటే కూడా చాలా పెద్ద మనకి మెయింటెనెన్స్ అయితే ఏం లేదు. బోర్లో వాటర్ అయితే చాలా పుష్కలంగా అయితే ఉండే సఫిషియెంట్ వాటర్ అండి ఈ ఏరియా అయితే. ఓకే ఫ్రెండ్స్, టోటల్ మొత్తం డీటెయిల్స్ అంతా కూడా నేను మీకు సబ్మిట్ చేస్తాను. అదేవిధంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు ఫోన్ ద్వారా తెలియజేస్తాము. అదేవిధంగా ఇది డాక్యుమెంట్ విషయాన్ని కూడా చాలా క్లియర్గా ఉంది. మీకు రోడ్డు కూడా నేను తార్ రోడ్లో ఇంకా నేను ఒకసారి చూపించాను ఫ్రెండ్స్, అది కూడా చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. రోడ్ అయితే ఇది ఫ్రెండ్స్ మనకి కరెక్ట్గా ఒక 13 అడుగుల దారి అయితే వస్తుంది. 13 అడుగులైనా మనకి ఫ్రీగా లారీ కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే దగ్గరే కాబట్టి, తార్ రోడ్లోనే దగ్గరే కాబట్టి మనకి ఇబ్బంది అయితే లేదు. ఎందుకంటే కారు
ట్రాక్టర్ కానీ చిన్న లారీ కానీ ఫ్రీగా అయితే వెళ్ళచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే చూడండి, నేను నా కార్ తీసుకొని ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది కస్టమర్స్కి చూపించడానికి అనేసి నా కార్లోని ఏ ప్రాపర్టీ దగ్గరికి నా కార్లోనే వెళ్తాను. రోడ్స్ కూడా ఇలా క్లియర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటే నా నెంబర్కి కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు ఫోన్ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.